పువ్వులార వాసవాంబ పూజకొస్తరా, మలలై మా అమ్మవారి కొప్పునుంటరా. పువ్వులార లక్ష్మీదేవి పూజకొస్తరా, మలలై మా అమ్మవారి కొప్పునుంటరా. పువ్వులార శారదాంబ పూజకొస్తరా, మలలై మా అమ్మవారి కొప్పులుంటరా. మలలై మా అమ్మవారి కొప్పులుంటరా. రోజు రోజుకొక్క మాల కావాలి, మాలల్లో మళ్ళీ పువ్వులుండాలి. రోజు రోజుకొక్క మాల కావాలి, మాలల్లో మళ్ళీ పువ్వులుండాలి. పువ్వులు కాయలు పండ్లు పండాలి, పండిన పండ్లన్నీ అమ్మ తినాలి. పువ్వులు కాయలు పండ్లు పండాలి, పండిన పండ్లన్నీ అమ్మ తినాలి. పువ్వులార వాసవాంబ పూజకొస్తరా, మలలై మా అమ్మవారి కొప్పునుంటరా. మలలై మా అమ్మవారి కొప్పునుంటరా. చెట్లకు గంపెడు పూలు పుయ్యాలి, పూసిన పూలన్నీ మాకే కావాలి. చెట్లకు గంపెడు పూలు పుయ్యాలి, పూసిన పూలన్నీ మాకే కావాలి. అమ్మ వచ్చు త్రోవల్లో పూలు జల్లాలి, పూలల్లో సన్న జాజులుండాలి. అమ్మ వచ్చు త్రోవల్లో పూలు జల్లాలి, పూలల్లో సన్న జాజులుండాలి. పువ్వులార వాసవాంబ పూజకొస్తరా, మలలై మా అమ్మవారి కొప్పునుంటరా. మలలై మా అమ్మవారి కొప్పునుంటరా. 9 రోజులు పూజ చెయ్యాలి, రోజుకొక్క దండ మారుతుండాలి. 9 రోజులు పూజ చెయ్యాలి, రోజుకొక్క దండ మారుతుండాలి. మారిన దండకు మల్లెలుండాలి, దండ దండ అమ్మ గుండెనుండాలి. మారిన దండకు మల్లెలుండాలి, దండ దండ అమ్మ గుండెనుండాలి. పువ్వులార వాసవాంబ పూజకొస్తరా, మలలై మా అమ్మవారి కొప్పునుంటరా. మలలై మా అమ్మవారి కొప్పునుంటరా. పాల పొరకతో పందిరెయ్యాలి, మామిడాకుల తోరణాలు కట్టాలి. పాల పొరకతో పందిరెయ్యాలి, మామిడాకుల తోరణాలు కట్టాలి. గులాబీ పూలన్నీ గుడికి చుట్టాలి, గుడి నిండా మాలలు నిండుగుండాలి. గులాబీ పూలన్నీ గుడికి చుట్టాలి, గుడి నిండా మాలలు నిండుగుండాలి. పువ్వులార వాసవాంబ పూజకొస్తరా, మలలై మా అమ్మవారి కొప్పునుంటరా. మలలై మా అమ్మవారి కొప్పునుంటరా. కనకాంబరం మల్లె మాలలల్లాలి, మాలల్లో దవనం దండిగుండాలి. కనకాంబరం మల్లె మాలలల్లాలి, మాలల్లో దవనం దండిగుండాలి. గుడి నిండా సాంబ్రాణి గుప్పుతుండాలి, అమ్మకు భక్తితో హారతివ్వాలి. గుడి నిండా సాంబ్రాణి గుప్పుతుండాలి, అమ్మకు భక్తితో హారతివ్వాలి. పువ్వులార వాసవాంబ పూజకొస్తరా, మలలై మా అమ్మవారి కొప్పునుంటరా. పువ్వులార లక్ష్మీదేవి పూజకొస్తరా, మలలై మా అమ్మవారి కొప్పునుంటరా. పువ్వులార శారదాంబ పూజకొస్తరా, మలలై మా అమ్మవార్ల కొప్పునుంటరా. మలలై మా అమ్మవార్ల కొప్పునుంటరా. మలలై మా అమ్మవార్ల కొప్పులుంటరా. శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామి వారికి అభిషేకం. తదుపరి వాసవాంబకు మొట్టమొదటిసారిగా పుష్పయాగం. అనేక రకమైన పువ్వులతో భక్తుల సహకారంతో ఎంతో కన్నుల పండుగగా జరిగినది కోయిలగూడెంలో. నేను ఈ పాట విన్న వారం 10 రోజులలోపే అమ్మవారికి పుష్పయాగం అయితే చేయడం జరిగినది. అమ్మవారి పుష్పయాగానికి నన్ను ఈ పాటను పెట్టమన్నట్లయితే నాకు అనిపించింది. జై వాసవి, జై జై వాసవి.